నమస్కారం క్రికెట్ అభిమానులారా, క్రిక్ చాట్ విత్ ఉదయ్ కి స్వాగతం. 40 ఏళ్లు దాటిన తర్వాత ఒక ఫాస్ట్ బౌలర్ రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తాడు. కానీ ఆస్ట్రేలియా స్పీడ్స్టర్ పీటర్ సిడిల్ మాత్రం బిగ్ బాష్ లీగ్ BBL లో ఇప్పటికీ 140 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ వయసులో కూడా ఆయన ఈ వేగాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాడు? ఆయన బౌలింగ్ యాక్షన్ మరియు బయోమెకానిక్స్ వెనుక ఉన్న రహస్యమేంటి? ఈ రోజు వీడియోలో డీటెయిల్డ్ గా విశ్లేషిద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అనాలిసిస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. బయోమెకానిక్స్ మరియు బౌలింగ్ యాక్షన్. ది యాక్షన్. పీటర్ సిడిల్ బౌలింగ్ యాక్షన్ ని గమనిస్తే అది చాలా క్లీన్ అండ్ రిపీటబుల్. ఆయన ఒక ఫ్రంట్ ఆన్ బౌలర్ కాదు, కొంచెం సెమీ ఓపెన్ యాక్షన్ ఉంటుంది. ద రన్అప్. సిడిల్ రన్అప్ చాలా రిథమిక్ గా ఉంటుంది. ఆయన అనవసరంగా ఎక్కువ శక్తిని రన్అప్ లో వృధా చేయడు. బ్రేస్డ్ ఫ్రంట్ లెగ్. బౌలింగ్ చేసేటప్పుడు ఆయన ముందు కాలు, ఫ్రంట్ లెగ్ చాలా బలంగా, స్ట్రెయిట్ గా బ్రేస్డ్ ఉంటుంది. దీనివల్ల గ్రౌండ్ నుండి వచ్చే శక్తి, గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ నేరుగా బంతికి బదిలీ అవుతుంది. అందుకే ఈ వయసులో కూడా పేస్ తగ్గడం లేదు. ఫిట్నెస్ మరియు డైట్. ద వేగన్ సీక్రెట్. సిడిల్ పేస్ కి మరో ముఖ్య కారణం ఆయన లైఫ్ స్టైల్. మీకు తెలుసా? సిడిల్ ఒక వేగన్. ఆయన రోజుకు 15 నుంచి 20 అరటిపండ్లు తింటారని ప్రతీతి. ఈ రకమైన డైట్ వల్ల ఆయన శరీరంలో వాపు, ఇన్ఫ్లమేషన్ తగ్గి రికవరీ చాలా వేగంగా జరుగుతుంది. 40 ఏళ్ల వయసులో ఫాస్ట్ బౌలర్లకు ఉండే కండరాల నొప్పులు ఆయనకు తక్కువగా ఉండటానికి ఇదే ప్రధాన కారణం. టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత సిడిల్ తన వర్క్ లోడ్ ని చాలా స్మార్ట్ గా ప్లాన్ చేసుకున్నాడు. కేవలం T20 మరియు షార్ట్ ఫార్మాట్స్ మీద దృష్టి పెట్టడం వల్ల ఆయన భుజాలు మరియు మోకాళ్లపై ఒత్తిడి తగ్గింది. దీనివల్ల బిగ్ బాష్ లాంటి లీగ్స్ లో ఆ 4 ఓవర్ల పాటు పూర్తి వేగంతో బౌలింగ్ చేసే శక్తి ఆయనకు లభిస్తోంది. క్రికెట్ పట్ల ఉన్న అంకిత భావం, సరైన టెక్నిక్ ఉంటే వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అని పీటర్ సిడిల్ నిరూపిస్తున్నారు. బహుశా అందుకే ఈ వయసులో కూడా ఆయన యంగ్ బ్యాటర్ల స్టంప్స్ ఎగరగొడుతున్నారు. మరి పీటర్ సిడిల్ బౌలింగ్ యాక్షన్ మీకు ఇష్టమా? ఆయన ఇంకా ఎన్ని ఏళ్లు క్రికెట్ ఆడగలరని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ సమాచారం మీకు నచ్చితే మీ క్రికెట్ ఫ్రెండ్స్ కి ఈ వీడియోను షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి క్రిక్ చాట్ విత్ ఉదయ్. జై హింద్.